అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గత 31 రోజులుగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటీఎఫ్ నాయకులు బి శ్రీదేవి, పి చెన్న కృష్ణయ్య, కావలి టౌన్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, నేతలు నారపరెడ్డి జానకిరాం, గాది రెడ్డి మురళి తదితరులు పాల్గొని వీరికి అండగా ఉంటామని భరోసానిస్తూ మద్దతు తెలియజేశారు. మా సోదరి మనులకు, మహిళా మనులకు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం నిలబడాలి అంటే అది స్త్రీ నుండే బిగినవుద్దని చరిత్ర తెలియజేసింది. మనం నడిచే నడక నలుగురికి ఆదర్శం కావాలి. మనం మాట్లాడే మాట 10 మందికి వినసొంపుగా ఉండాలి. మనం వేసే అడుగు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం నిలబడాలి. మన బాట జీవితంలో చరిత్రలో ఒక పేజీ నిలబడాలి అంటే అది పోరాటంతోనే సాగుతుందని, ఆ పోరాటానికి మేమేమి తగ్గేదే లేదు అని నిరూపిస్తున్న ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యొక్క వీళ్ళ యొక్క ఐక్యతను నేను సగర్వంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా మనులకు, అంగన్వాడీలకు, అక్క చెల్లెలందరికీ కూడా మా యొక్క జన విజ్ఞాన వేదిక తరపున విప్లవాభి అందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం 31 రోజు జరుగుతుంది. కానీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా కనీసం 1% కూడా మీ గురించి ఆలోచించే నాయకులు కానీ, అధికారులు కానీ, రాజకీయ మేధావులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ లేరు అంటే అది ఒక యాదృచ్ఛికమనాలా లేదా ప్రభుత్వానికి భయపడి అందరూ నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారా అనేది మీరే నిర్ణయించుకోవాలి. చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నారు అంటే అది ప్రకృతి పరంగా ఉన్నది. అదే విధంగా అంగన్వాడీల యొక్క ఉద్యమం అనేది చరిత్రలో నిలబడాలి అంటే మీకు మీరే ఐక్యత ప్రదర్శిస్తూ ఒకరికొకరు మనలో మనమే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే కాకుండా మనకు మనమే ఒక్కరు ఉన్న 100 మందితో సమానం అన్నట్టు మీ కుటుంబాలతో కలిసి మీరందరూ కూడా ఈ పోరాటాన్ని నిక్కచ్చిగా నిలబడి విజయం సాధించాలని ఎంతో మంది యూనియన్లు ఎన్నో ఉద్యమాలు చేసి చరిత్రలో ఎన్నో ఫలితాలను పొందారు. అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీలు కూడా మీ యొక్క పోరాట పట్టుమని ప్రభుత్వానికి రుజువు చూపించి మన యొక్క న్యాయమైన కోరికలను మీరు పొందాలని చెప్పి మా జన విజ్ఞాన వేదిక తరపున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా నా పేరు తోట వెంకటేశ్వర్లు, కావలి పట్టణ జన విజ్ఞాన అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఆయాలు అదేవిధంగా సహాయకుల యొక్క సమ్మెను ఉద్దేశించి ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక కోరుకునేది ఏంటంటే, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన హామీలని ఈరోజు వాళ్ళు కోరుతున్నారు. ప్రత్యేకంగా వాళ్ళు ఏమి కొత్త కోరికలు ఏమి కోరడం లేదు. ఆ రోజు మీకు అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాము అని చెప్పారు. అందరికీ అక్క చెల్లెళ్ళు అవతాతలు ఏమేమో చెప్పి ఈరోజు ఆ విధంగా మాట తిప్పడం బాగోలేదని మేము జన విజ్ఞాన వేదిక తరఫున కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే, మన సుప్రీంకోర్టు చెప్పింది ఒక జడ్జిమెంట్లోనే కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి, ఆ కనీస వేతనం 26,000గా మనం డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని వాళ్ళు అడుగుతున్నారే కానీ ప్రత్యేకంగా అడగలేదు. ఈరోజు 7,000, 11,000 తోటే ఈ యొక్క జీవనం నడపాలంటే కష్టమైన పని. కాబట్టి అందులో వాళ్ళు ప్రథమ తల్లులు వాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లల్ని పోషకాహారాలు అలానే వాళ్ళకి పాలు పట్టించే వాళ్ళని మనం గౌరవించాలి. తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ తల్లులు వాళ్ళే, తర్వాత ప్రైమరీ టీచర్స్ వాళ్ళు తల్లిదండ్రులుగా ఉంటారు, తర్వాత హై స్కూల్ టీచర్, ఈ విధంగా మారుతూ ఉంటారు వాళ్ళ యొక్క గ్రేడేషన్. ఈ విధంగా వస్తున్న వాళ్ళని మొట్టమొదటి వాళ్ళని సంతృప్తిపరచాలి. వాళ్ళేం పెద్ద కోరికలేమి కాదు. వాళ్ళు అడిగేది ఏంటంటే, బెనిఫిట్ ఇవ్వండి, మాకు ఒక 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, అలానే 50 సంవత్సరాలు దాటినా కానీ కొద్దిగా ప్రమోషన్కి మమ్మల్ని ఇవ్వండి, అలానే వైఎస్ఆర్ ఆరోగ్యకి సంబంధించినటువంటి కొన్ని మెసేజ్లు కూడా మాకు ఇవ్వమని అంటున్నాడు. 2017లో ఇవ్వాల్సినటువంటి వాళ్ళ యొక్క టీఏ బకాయిలు అయితే ఏవైతే ఇవ్వమంటున్నారు ఇవన్నీ ఇవ్వమని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏమో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, మా ప్రభుత్వంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదంటారు. కానీ ఏదన్నా ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అంగన్వాడీ కానీ ఇటువంటి వాళ్ళు కానీ పోయి అడిగితే మాత్రం ఆఫీసర్స్ మాత్రము మాకు ఆర్థిక లోటు ఉంది, ఆర్థిక వెసులుబాటు లేదంటారు. అక్కడే అర్థం కాని పరిస్థితులు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, ఆర్థిక అధికారులు ఒక మాట చెప్తారు, వాళ్ళకి పొంతం లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో కూడా సిపిఎస్ అని అన్నారు, కానీ చివరికి వచ్చేళ్ళకి అవగాహన లేదని అన్నారు. కాబట్టి
మీరు ఇది వీరి యొక్క డిమాండ్స్ని బాగా ఆలోచించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. వాళ్ళ మీద GO2 అనేది పెట్టడము, GO2 అంటే ఎస్మాకి సంబంధించింది పెట్టడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, అవి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే దాన్ని వర్తిస్తారు. కేవలం వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా దారుణం. ఇందాక సార్ చెప్పినట్టు పిచ్చుకు మీద బొమ్మ వేసినట్టే కానీ దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని కోరుతూ మేము జన విజ్ఞాన వేదిక తరఫున గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు 31 రోజులుగా వాళ్ళు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ రోజుకి వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్లు వేతనాలని పెంచాలని చెప్పి, అలాగే ఇతర సౌకర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి 31 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు. వాళ్ళకి న్యాయమైనటువంటి కోరికలు ఇవి. ఆ న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి ఇప్పటికే పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఇప్పటికీ పిలవలేదు. నిన్న మొన్న ఈ మధ్య వీళ్ళ తర్వాత సమ్మె చేసినటువంటి మున్సిపల్ కార్మికులను మాత్రం పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం. నెల రోజులకు పైగా చేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో మొదలుపెట్టినటువంటి వాళ్ళ పరిష్కారం చేశారు, సంతోషం అది. అట్లాగే వీళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ కోరికలు ఏమిటో తెలుసుకొని వాళ్ళ కోరికలను సరైనటువంటివి, న్యాయమైనటువంటివి, అంతేగాని వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు. అటువంటి కోరికలను వాళ్ళని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటికీ వాళ్ళు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఈ ఉద్యమంలోనే వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ ధర్నా కార్యక్రమాల్లోనూ ఇతర కార్యక్రమాల్లోనూ ఉంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎవరైతే గర్భిణీ స్త్రీలకి, అలాగే పసిబిడ్డలకి పోషకాహారం కానీ, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం కానీ, అలాగే చిన్నపిల్లలకి చదువు సంధ్యలు కానీ అవన్నీ కూడా నెల రోజులుగా నిలిచిపోయినాయి. ప్రజల్లో కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళని పిలవకపోవడం ఏంటి, ఇది అన్యాయం అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకోవడం, గుసగుసలాడుకోవడం జరుగుతోంది. కాబట్టి మరింతగా ఉధృతం కాకముందే మిగిలినటువంటి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఐక్యంగా పోరాటానికి ఎక్కకముందే ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాల్సిందిగా జన విజ్ఞాన వేదికగాను, అలాగే వాళ్ళకు సానుభూతి, సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. సంక్షేమ రంగానికి మేము పెద్దపీట వేస్తా ఉన్నాము. మేము పేదల పక్షపాతం అయింది మా గవర్నమెంట్ అని చెప్పి జగన్ ప్రభుత్వం ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదే సంక్షేమానికి సంబంధించినటువంటి ICS డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి టీచర్లు, హెల్పర్లు వీళ్ళు అత్యంత దారుణమైన స్థితిలో అతి తక్కువ వేతనాలతో జీవిస్తూ ఉంటే వీళ్ళ పట్ల సంక్షేమం ప్రభుత్వానికి, మరి ప్రభుత్వాధినేతల వరకు ఈ విషయం పోతుందో లేదో, మరి మధ్య వాళ్లే మరి ఈ విషయాన్ని ఆయనకు చేరవేయడం లేదో ఏమో కానీ అతి తక్కువ వేతనాలు అయినటువంటి 7,000, 11,000 అయినటువంటి తక్కువ వేతనాలతో పనిచేస్తూ చాలా ఎక్కువ కష్టపడతా ఉన్నారు. వీళ్ళ బాధ్యతల్ని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెంచారు. స్త్రీలు, శిశువులు, గర్భిణీ స్త్రీలు మొదలైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీలకి వీళ్ళ డిమాండ్ చాలా సహేతుకమైనది. వీళ్ళ డిమాండ్ని ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని ఆలకిస్తుందని చెప్పి త్వరలోనే శుభవార్త ఈ పండగ లోపలనే మేము వింటామని చెప్పి ఆశిస్తూ జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ని అనుకూలంగా తీర్పునివ్వాలని చెప్పి కోరుతూ జన విజ్ఞాన వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళ కోరికలు పండగ లోపల తీరాలని చెప్పి ఆశిస్తున్నాం.